ఈ రోజున తానా సహకారంతో ఈ కిట్లు ఇవ్వటం జరుగుతోంది. ఈ కిట్టుల్లో 11 రకాల సరుకులు ఉన్నాయి. బియ్యం కాడి నుంచి ఉప్పు వరకు కూడా 11 రకాల వాల్యుబుల్ అండ్ వాళ్ళకి బాగా పేదలకు అవసరమైన సరుకులన్నీ కూడా ఉండటం జరిగింది. తానా వారి ఈ యొక్క వరదలు వచ్చిన కాడి నుంచి విజయవాడ నగరంలో ఈ వరదలు సంబంధించిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా అన్ని ప్రాంతాల్లో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అన్నదానం చేయటం జరిగింది. వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా వాళ్ళకందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరీ ప్రత్యేకంగా పుట్టగుంట సురేష్ గారు మన నియోజకవర్గవాసి, ఇక్కడ చదువుకున్నారు, అమెరికా వెళ్ళి బాగా స్థిరపడి అనేకమైన ఇవాళ కాదు, ఆ రోజున కరోనా వచ్చినా లేకపోతే ఆ తర్వాత ఇంకే కార్యక్రమం వచ్చినా పేదలకు ఏ కార్యక్రమం అవసరమన్నా కూడా ముందుండి పుట్టగుంట సురేష్ గారు, అదేవిధంగా శశికాంత్ గారు, వీళ్ళిద్దరూ కూడా తానాలో ప్రముఖమైన స్థానంలో ఉండి మన విజయవాడ నగరంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకునే విధానం చాలా ఎంతో కృతజ్ఞతాపూర్వమైన. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వారు స్పందించి మరి అనేక వందల మందికి కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజున మరీ ముఖ్యంగా దీంట్లో 11 రకాల సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కిట్టు ద్వారా ఇవ్వడం జరిగింది. దీనికి ఇక్కడున్న హరే రామ హరే కృష్ణ సంస్థ, అక్షయ పాత్ర సంస్థ సహకారంతో, అంటే అక్షయ పాత్ర ఈ ప్యాకింగ్ చేసి సర్వీస్ చేశారు. దీనికి అయ్యే ఖర్చు అంతా కూడా తానా వారు పే చేశారు. మరొకసారి పుట్టగుంట సురేష్ గారికి, అదే శశికాంత్ గారికి ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేసే శక్తి వారికి మరింత అభివృద్ధి చెందాలని ఆ భగవంతుడు కోరుకుంటూ మరొకసారి వాళ్ళిద్దరు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. తానా ఫౌండేషను ఈ గొప్పతనం కూడా అదే. ఇవాళగా తానా పెట్టిన దగ్గర నుంచి కూడా భారతదేశంలో లేదా ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ అవసరం ఉన్నా కూడా మేమున్నాం మీకు అండగా అని చెప్పి వాళ్ళు ముందుంటున్నందుకు ఆ తానా సంస్థ కూడా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. గత 15 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా దరిదాపుగా వరదల్లో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు ఇక్కడే కలెక్టరేట్లో ఉండి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళకి కావాల్సిన పాలు, పెరుగు, నీరు, అదేవిధంగా నీరు తగ్గిన తర్వాత ఈ రోజున వాళ్ళకి కావాల్సినటువంటి భోజన వండుకోవడానికి ఏదైతే బియ్యం కానీ కందిపప్పు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం, మళ్ళీ వాళ్ళ ఎన్యూమరేషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క టీంను పంపించారో అక్కడ ఇల్లంతా నష్టపడ్డారు, వెహికల్స్ నష్టపడ్డారా, లేకపోతే ఇంక పొలాలు నష్టపడ్డారా, ఏదైతే ఉందో దీన్నంతా కూడా ఒక ఎస్టిమేషన్ వేసి కేంద్ర ప్రభుత్వానికి 6,750 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ పంపించడం జరిగింది. కేంద్ర టీం కూడా ఈ రోజున మొత్తం సర్వే చేస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది సీఎం రిలీఫ్ ఫండ్కి డబ్బులు ఇవ్వటం, అదేవిధంగా తానా వారు కూడా ఎవరైతే ఉన్నారో ఈ మన ట్రస్ట్ చైర్మన్ శ్రీ శశికాంత్ గారు, ఆయన మరి ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ వర్క్ చేసినటువంటి పెద్దలందరికీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో టీము వాళ్ళందరికీ కూడా దరిదాపుగా వాళ్ళకి చీరలు, అదేవిధంగా లుంగీలు, టవల్స్ కూడా ఇవ్వటం ఏర్పాటు చేయడం జరిగింది. అది కారణం ఏంటంటే వాళ్ళు వానల్లో తడిచిపోయి వాళ్ళ బట్టలు కూడా పనికి రాకుండా అయిపోయినాయి. అందుకనే ఏదో ఒకటి కార్యక్రమం చేయాలని మొన్న వారు తానా వారు వసంత కృష్ణ ప్రసాద్ గారి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో అక్కడ కూడా ఈ రైతులకి గడ్డి లేకపోతే అదే పశుదాణ లేకపోతే అది కూడా ఏర్పాటు చేస్తామని అక్కడ చెప్పడం జరిగింది. కిట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మరి ఆయన ఆధ్వర్యంలో, అదేవిధంగా గాంధీ గారు ఇక్కడ కార్పొరేటరు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ శానిటరీ వర్కర్స్ కానీ లేదంటే స్వచ్ఛంద భారత్కు సంబంధించి రోడ్లు ఊడ్చే ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 9వ డివిజన్లో ఉన్నటువంటి ఈ 14 ఈ వార్డులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ వాళ్ళకి బట్టలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది వృథా సహాయం మాత్రమే. అందుకని తానా వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా మన ఈ వరదలు వచ్చిన సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సమన్వయంతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గత 11 రోజుల నుంచి కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో ఇటు బుడమేరు కానీ అటు కృష్ణానది కానీ చూపించినటువంటి ప్రళయానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నలిగిపోయి అనేక ఇబ్బందులు పడ్డారు. విజయవాడ నగరం, సింగినగరం, పాయకాపురం ఆ ప్రాంతం అంతా కూడా నలిగిపోయారు. ప్రజలు బాగా తడిసిపోయి ఇబ్బంది పడి వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఏదైతే ముఖ్యమంత్రి గారు పిలిపించారో ఆ పిలుపు మీదకు దాదాపుగా 10 రోజుల నుంచి ఇక్కడ మేము గర్ల్స్ స్కూల్, ఆడపిల్లల స్కూలు, మున్సిపల్ స్కూల్లో పెట్టి మన 15 డివిజన్ వాళ్ళందరినీ కూడా గాంధీ కాలనీ వాళ్ళని ఇక్కడ
ఇవ్వటం, వాళ్ళకి ఏం కావాలన్నా సరే చూసాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, అలాగే మన పాతూరు నాగభూషణం గారు, బీజేపీ నాయకుడు నాగభూషణం గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా నాగేశ్వరరావు గారు అందరం కూడా సహకరించి వాళ్ళందరికీ కావాల్సిన ఇబ్బంది లేకుండా 11 రోజుల నుంచి అన్ని చూసి, ఇవాళ మరి పెద్ద మనసు ఉన్నటువంటి దాతలు ఎవరో ముందుకు వచ్చి నాగభూషణం గారు కూడా వారితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 11 రోజులు కష్టపడ్డారో శానిటేషన్ వాళ్ళకు కూడా అందరూ కూడా సమిష్టిగా పనిచేశారు. వాళ్ళకు కూడా మనం తడిచిపోయి లెక్క చేయకుండా పనిచేశారు కనుక వాళ్ళకు కూడా ఏదైనా చేయాలనే సహకారంతో ఈ రోజున శానిటేషన్ వర్కర్లకు కానీ వీళ్ళందరికీ కూడా ఈ యొక్క బట్టలు పంచడం జరిగింది. కనుక ఆ కార్యక్రమంలో నాగభూషణం గారు, మా స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 9వ డివిజన్ నాయకులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వాన వల్ల మునిగిపోయిన ప్రాంతాలకు కూడా మరి వరదల వల్ల అక్కడ అంత నష్టం జరిగి మరి 5-6 రోజులుగా వారు నీళ్ళలో ఎట్లయితే మునిగిపోయి నానా అవస్థలు పడ్డారు. మరి ఇక్కడ కూడా కొన్ని ప్రాంతాల వారు ఇంటి నిండా నీళ్లతోటి అవి బయటకు పోయే మార్గాలు లేక చాలా ఇబ్బంది పడిన పరిస్థితుల్లో మరి అమెరికా నుంచి కూడా సహాయం అందిస్తున్నారంటే వాళ్ళ యొక్క దాతృత్వానికి నిజంగా మనం నమస్కారాలు చేయాలి. అక్కడ అంత దూరం నుంచి కూడా ఇక్కడ ప్రజల గురించి మరి మన మాతృదేశం గురించి కేవలం ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఆలోచిస్తున్నారంటే నిజంగా చాలా గొప్పతనం వారికి. ఈ తానా వారు ఎవరైతే ఉన్నారో వారందరూ చాలా ఇప్పటికే రకరకాలుగా సహాయం చేయడం కూడా జరిగిందండి. మరి ఈ రోజున మరి ఇక్కడికి ఎమ్మెల్యే వారి ద్వారా ఇక్కడ ఇవ్వడం కూడా జరుగుతున్నది. దీనికి మరి అందరి తరపున కూడా మా 10వ వార్డు తరపు నుంచి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ నిర్వాసితులు కూడా మరి మళ్ళీ దైనందిన కార్యక్రమాల్లో వాళ్ళు యథావిధిగా ఇంకా పాల్గొనాలని చెప్పానని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు